నీకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశాను. నువ్వు నా కోడలిగా రాబోతున్నావని తెలియకముందు నాకిలాంటి ఆలోచనే రాలేదు. ఎప్పుడైతే నిన్ను కోడలిగా చేసుకుంటానని గుడిలో మాట ఇచ్చానో ఆ క్షణం నుంచి నిన్ను చూడకపోయినా, నీ మాటలు వినకపోయినా ఏంటో ఏదో ఒకలాగా ఉంటుంది. అదేంటో గాని నాకు అర్థం కావడం లేదా ఆనంది. అందుకేనమ్మా జ్వరం వచ్చినప్పుడు నిన్ను చూడాలనిపించి రమ్మన్నాను. నువ్వు నా కోసం రాకపోయినా అశ్విన్ కోసమైనా వస్తావేమో అనుకున్నా. చేతి మీద నేను ఎంత ఆయింట్మెంట్ రాసినా తగ్గిపోతుందని చెప్పినా కూడా వాడి కళ్ళు నీకోసమే ఎదురుచూశాయి. వాడి మనసు నీ పలకరింపు కోసమే ఎదురుచూసిందమ్మా. అసలు ఇక్కడికి రావడానికి ముందు హాస్టల్కే వద్దామనుకున్నానమ్మా. కానీ అస్తమానం హాస్టల్కి రావడం నిన్ను ఇరకాటంలో పడేసినట్లవుతుందని ఇక్కడికొచ్చానమ్మా.